పాప్ సింగర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్మిత. మీకు అందరికి బాగానే గుర్తుంటుంది. ఆమె ఒకప్పట్లో తన ఆల్బమ్ సాంగ్తో ఫుల్ క్రేజ్ని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. రీమిక్స్ పాటలతో అదిరిపోయే ఆల్బమ్స్ని ఆమె క్రియేట్ చేసింది, రిలీజ్ చేసింది. దెబ్బకి కుర్రోళ్ళంతా కూడా ఆమెకి ఫ్యాన్స్ అయిపోయారు చాలామంది. ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టేసింది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్లోనూ జోష్ చాలా బీభత్సంగా ఉంది. ఇటీవలే తన ఆల్బమ్స్ పాత సాంగ్ మసక మసక చీకటిలో అంటూ సాగే పాటను రీమిక్స్ చేసి కొత్త స్టైల్లో కొంచెం మార్పు చేసి మెప్పించింది. లేటెస్ట్గా సంక్రాంతి కానుకగా భీమవరం బీట్ అనేసి మరో మాస్ నెంబర్తో ప్రేక్షకులుగా ముందుకు వచ్చేసింది స్మిత. ఇంతకీ ఈమె గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము, ఏంది కథ అనేసి ఒకసారి పరిశీలన చేస్తే ఈ పాటలో అసలు సిసలైన సర్ప్రైజ్ ఏమంటే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఇందులో కనిపించడం, మెరవడం. ఇప్పుడు రాజకీయాలు, విశ్లేషణలు, కౌంటర్లతో వార్తల్లో ఉండే ఆయన ఈ వీడియోలో స్మితతో కలిసి వేసినటువంటి స్టెప్పులు బాగా బీభత్సంగా సెన్సేషన్ కూడా క్రియేట్ చేస్తుంది. నటుడు అదేవిధంగా ర్యాపర్ నోయల్ సేవ్ సహకారంతో రూపొందించినటువంటి ఈ వీడియో సాంగ్ భీమవరం సంస్కృతిని అదేవిధంగా సంక్రాంతి సందడిని ప్రతిబింబించేలా ఉంది. అదేవిధంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది రఘురామకృష్ణంరాజు గారి గురించి. రాజకీయ వేదికల మీద గర్జించే రఘురామకృష్ణంరాజు గారు ఈ పాటలో ఎంతో సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించి అందరినీ కూడా సర్ప్రైజ్ చేశారు. సంక్రాంతి పండుగ వేళ కోడిపందాలు, సరదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే భీమవరం నేపథ్యంలో ఈ బీట్ సాంగ్ కూడా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత స్మిత తన మార్క్ ఎనర్జీతో సరికొత్త గెటప్లో అందరిని కూడా ఆకట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం యూట్యూబ్తో పాటు అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ భీమవరం బీట్ ఓ రేంజ్లో ట్రెండ్ అవుతుంది. పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్ కలగలిసినటువంటి ఈ పాటను చూసి చాలామంది RRRలో అంటే రఘురామకృష్ణంరాజు గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకవైపు అలా ఉంటే ఇంకొక వైపు రఘురామకృష్ణంరాజు గారు కూటమి ప్రభుత్వం మీద చాలా గుర్రుగా ఉన్నాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి ఆయన నోరు మూయించేశారు అనేసి ఆయన చాలా బాధపడిపోతున్నాడు. విజయవాడలో ఓ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు గారు తాను ప్రస్తుతం అనుభవిస్తున్న పదవి పట్ల అసంతృప్తి సూచనప్రాయంగా వెల్లడించాడు. ఒక పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఆయన అదేవిధంగా సిపిఐ నాయకుడు కె నారాయణతో కలిసి పాల్గొన్నాడు. నారాయణ తన మాటల్లో రఘురామకృష్ణంరాజు గారిని ఆకాశానికి ఎత్తేశాడు. నేను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఒకేలా మాట్లాడతాం, ఆయన నోరు కట్టేశారు, నాకు ఆ పరిస్థితి లేదు, నేను ఏదైనా మాట్లాడగలను, అదే RRRకి ఆ అవకాశం లేదు అనేసి ఆయన మీద సిపిఐ నారాయణ సానుభూతి వ్యక్తం చేశాడు. అందుకు రఘురామకృష్ణంరాజు గారు స్పందిస్తూ అవును, నా నోరు కట్టేశారు, ఇది వాస్తవం అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బట్టి తాను అనుభవిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి ఆయనకు సంతోషం ఇవ్వడం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గట్టి నాయకుడు కనుక టికెట్ ప్రకటించిన అభ్యర్థిని పక్కకు తప్పించి మరీ పార్టీలోకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఈ పదవి ద్వారా ఆయనను పక్కన పెట్టారా అనే చర్చ కూడా ఇప్పుడు కూటమి పార్టీలో నడుస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వీర లెవెల్లో తిరుగుబాటు చేసినట్టే రఘురామకృష్ణంరాజు గారు 2024 ఎన్నికల్లో చివరి క్షణం వరకు బీజేపీలో చేరడానికి నానా ప్రయత్నాలు చేసుకుని అక్కడ తన పాచిక పారకపోయేసరికి చివరి క్షణంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం, చంద్రబాబు నాయుడు గారు చేర్చుకున్నట్టే చేర్చుకొని తన మార్క్ రాజకీయం ప్రదర్శించాడా అంటే అందరూ కూడా అవుననేసి, అదేవిధంగా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వకుండా స్పీకర్ పదవి అయ్యన పాత్రుడికి, డిప్యూటీ స్పీకర్ పదవి రఘురామకృష్ణంరాజు గారికి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఇచ్చాడు అన్న కోణంలో కూడా చాలామంది ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే అది మీకు తెలియంది ఏం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వ్యూహాన్ని అనుసరించాడే అనేసి చాలామంది అనుకుంటుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రాకుండా ఉండడానికి, ఆయన సభలో అడుగు పెట్టాలంటేనే కంపరంగా భావించడానికి తగ్గట్టుగా ఆయన్ను అత్యంత నీచంగా, అసహ్యంగా నిందించడంలో, తిట్టడంలో,
పేరు మోసినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారికి ఆ పదవులు ఇవ్వడం వెనుక నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా ఆలోచన చేసి మరి ఇవ్వడం కూడా జరిగింది. అది మీకు అందరికీ కూడా తెలిసిందే. సో అదేవిధంగా ఇప్పుడు సిబిఐ అధికారులు రఘురామకృష్ణరాజు గారి మీద విచారణ కూడా చేస్తున్నారు. ఆయన బ్యాంకులకు ఏదో డబ్బులు ఎగ్గొట్టినటువంటి కేసులో కూడా సిబిఐ ఈడీ కూడా ఎంట్రీ అయిపోయింది. ఆయన మీద విచారణ కూడా చేస్తున్నారు. కానీ ఇంత మెంటల్ ప్రెజర్ పెట్టుకొని రఘురామకృష్ణరాజు గారు ఆ సాంగ్లో స్టెప్లు వేయడం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, మామూలు కూడా కాదు.